హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ అందరూ మంచిగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలో నేను బ్రదర్ జాక్ పునన్ రాసినటువంటి 'ఓనా కుమారులారా వినుడి' అనే పుస్తకంలోని 18వ అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను దీనత్వం గురించినటువంటి 2 సంగతుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. బ్రదర్ ఇక్కడ ఫస్ట్ ఏమి రాసారో అది చదివిన తర్వాత నేను వాటి గురించి చెప్పాలనుకుంటున్నాను. బ్రదర్ ఇక్కడ ఇలా రాస్తారు: మనము ఎల్లప్పుడూ ప్రభువైన యేసు యొక్క జీవితమును చూచుచు మరియు ఆయనతో మాత్రమే పోల్చుకొనుట ద్వారా మాత్రమే అన్ని విషయములలో దీనులుగా ఉంటదము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ బ్రదరు మనం అన్ని సమయాల్లో కూడా ఎప్పుడు దీనులుగా ఉండటానికి ఒక రహస్యాన్ని మనం చెప్తారనమాట. ఆ రహస్యం ఏంటంటే, మనల్ని మనం ఎప్పుడు యేసుప్రభు యొక్క జీవితంతో పోల్చుకుంటూ, ఆయనతో మాత్రమే పోల్చుకుంటూ, మనల్ని మనం సరిజేసుకోవడం ద్వారా మనం దీనులుగా ఉండెదము. అంతేగాని మనం మన పక్కనోళ్ళతో పోల్చుకోవడం, లేతే వేరే మనుషులతో పోల్చుకోవడం ద్వారా ఎప్పటికి దీనులం అవ్వలేము. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన యొక్క దీనత్వం గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటే, నాకు గుర్తొచ్చేదేందంటే, ఆయన మొట్టమొదట దేవునితోటి సమానంగా ఉన్నాడు. ఆయన దేవుడు గాబట్టి. తర్వాత ఆయన దేవుని యొక్క స్థానం నుంచి మనిషిగా ఆయన వచ్చాడు. తర్వాత మనిషిగా ఉన్న స్థానం నుంచి ఆయన యొక్క దాసుడుగా అయ్యాడు దేవునికి. తర్వాత ఆ దాసుడుగా ఉన్న స్థానం నుంచి ఆయన చనిపోయేటప్పుడు ఒక నేరస్తుడిగా సిలువ వేయబడ్డాడు. సో, ఆయన జీవితాన్ని గనక నేను చూసినప్పుడు ఎప్పుడు ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు. సో, నేను గూడా ఆయనలాగా కావాలంటే నేను వెళ్ళాల్సిన మార్గం ఏంటంటే ఎప్పుడు నన్ను నేను తగ్గించుకుంటూ ఆత్మీయంగా ఎదగటమే యేసు ప్రభువులాగా మారటానికి ఒక రహస్యం అనేది నేను గ్రహించాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో, ఈ దీనత్వం గురించి నేనింకా ఆహ్ మాట్లాడేటప్పుడు నేను ఆలోచించినప్పుడు నేను మెన్షన్ చేయాలనుకుంటున్నది 2 సంగతులిక్కడ. ఒకటి ఆహ్, విధేయత. రెండోది దేవుని యెడల భయం కలిగి ఉండటం. సో, ఇక్కడ విధేయత గురించి బ్రదరు రాస్తూ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఇక్కడ బ్రదరు ఆహ్, కోట్ చేస్తారు. హెబ్రీ 5:8లో ఏం రాసిందో నేను చదవాలనుకుంటున్నాను. హెబ్రీ 5:8లో ఇలా రాసుంది: ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుప్రభు ఈ భూమి మీద ఉన్న మనిషిగా ఉన్న టైంలో ఆయన విధేయతను నేర్చుకోవాల్సొచ్చిందనేది నేనొకటి గ్రహించాను ఈ వచనం నుంచి. అయితే యేసుప్రభు కుమారుడయుండి కూడా ఆయన విధేయతను ఎలా నేర్చుకున్నాడంటే, ఆయన పొందిన శ్రమల వలన నేర్చుకున్నాడని. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వచనం నేను ఆలోచించినప్పుడు నాకేమర్థమైందంటే, నేను కూడా విధేయతను నేర్చుకోవాలంటే, నేను పొందే శ్రమల ద్వారా మాత్రమే నేను విధేయతను నేర్చుకుంటానని. శ్రమలు లేకుండా విధేయతను మనం నేర్చుకోలేము. యేసు ప్రభు కుమారుడయ్యుండి కూడా ఆయన విధేయతను నేర్చుకోవడానికి శ్రమల ద్వారా ఎళ్ళాల్సొచ్చిందంటే, నేను విధేయతను నేర్చుకోవాలంటే కూడా శ్రమలనేవి దేవుడు అనుమతిస్తాడు నా జీవితంలోకి అనేది నేను గ్రహించాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ శ్రమలనేవి ఎలా ఉంటాయి? వాటి నుంచి విధేయత ఎలా నేర్చుకోవాలనేది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పడం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకి యేసు ప్రభు తన చిన్నతనంలో ఒక 5 సంవత్సరాలు లేతే ఒక 10, 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటున్న ఆహ్, సమయం ఒకటుందనుకుందాం. సపోజ్ ఒక క్రికెట్ ఆట ఆడుతున్నాడనుకుందాం. సో, ఆయన బ్యాట్ తీసుకొని ఆడే టైంకి ఆయనకు ఆ టైమొచ్చినప్పటికి వాళ్ళ అమ్మ పిలిచిందనుకుందాము. ఎళ్లి రోడ్డు దగ్గరికెళ్లి ఏదన్నా పాల ప్యాకెట్ ఒకటి తీసుకొని రమ్మనో, లేతే బావి దగ్గరికెళ్లి మంచినీళ్ళు తీసుకొని రమ్మనో ఒక పని చెప్పిందనుకుందాం. అప్పుడు యేసు ప్రభువు ఏం చేసుండేవాడంటే బ్యాట్‌ని అక్కడ పడేసి వాళ్ళ ఫ్రెండ్‌లని ఆట కంటిన్యూ చేయమని చెప్పి ఈయనెళ్లి వాళ్ళ అమ్మ ఏం చెబితే ఆ పని చేసుండేవాడు. అలా వాళ్ళ మదర్‌కి విధేయత చూపించుండేవాడనమాట. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అక్కడ మనం విధేయత చూపించాలంటే ఆయన ఏం చేయాల్సొచ్చిందంటే ఆయనకున్నటువంటి ఆసక్తిని ఒకదాన్ని ఇంట్రెస్ట్‌ని వదులుకోవాల్సొచ్చింది. ఆడుకోవడం మీద ఉన్న ధ్యాస నుంచి పక్కకొచ్చి వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది చేయాల్సొచ్చింది. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కూడా ఆ దేవుడు ఒక మాట మనకు చెప్పిన దానికి మనం విధేయత చూపించాలంటే మనకున్న ఆసక్తిని లేతే మన ఇష్టాలని కొన్ని వదులుకోవాల్సి ఉంటదనేది నేను గ్రహించాను. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అటువంటి విధేయత మనం గూడా మన జీవితంలో నేర్చుకోవాలనేది నా ఆశ, ప్రార్థన. ఈ సమయంలో నేను యోహాను సువార్తలో ఉన్నటువంటి ఇంకొక వచనం కూడా నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 13, 17లో ఇలా రాసుంది: "ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు." సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు ప్రభువు ఇక్కడ చెప్పిన ఒక మాట నాకు గుర్తొస్తా ఉంది. అదేంటంటే, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఎరగడం మాత్రమే కాదు, మనం ధన్యులం ఎప్పుడవుతామంటే, వాటిని చేసిన యెడల మీరు ధన్యులవుతారు. మనం ఆ వాక్యానికి విధేయత చూపించినప్పుడే మనం ధన్యులవుతామని
ఈ యొక్క వచనం నుంచి నేను నేర్చుకుంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని యొక్క పవర్‌ఫుల్ వర్డ్ ఏదన్నా శక్తివంతమైన వాక్యం నేనున్నప్పుడు నేను చాలా ఆశీర్వదించబడ్డాననుకోవచ్చు. కానీ నిజమైన ఆశీర్వాదం అనేది ఎప్పుడొస్తదంటే దానికి విధేయత చూపించినప్పుడు మాత్రమే వస్తదనేది నేను గ్రహించాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారం మనం చేయకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటామని బైబిల్ చెప్తుంది. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం దేవునికి అలా విధేయత చూపించే వాళ్ళంగా దీనత్వంలో ఎదగాలనేది నా ప్రార్థన. రెండవ సంగతి నేను చెప్పాలనుకుంటున్నదేంటంటే, దేవుని యెడల భయం కలిగుండటం. బ్రదర్ ఇక్కడ ఏం రాస్తారంటే, దీనత్వం మరియు దేవుని యెడల భయభక్తులు కలిగుండుట రెండూ కలిసి వెళ్ళును. దేవుని యెడల భయభక్తులు కలిగుండుటయే నిజమైన దీనుని యొక్క గుర్తు. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు నన్ను నేను దీనుడిని అని చెప్పుకొని దేవుని యెడల భయం కలిగి లేకపోతే, నేను అబద్ధం ఆడుతున్నట్టు లెక్క. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకొక వచనం తెలుసు. దేవుని యెడల భయభక్తులు కలిగుండుటే జ్ఞానానికి మూలం అని. అంటే దేవుని యెడల భయం లేకపోతే మనలో జ్ఞానం ఉండదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అయితే బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే, తక్కువగా ఉంటే వాళ్ళు దేవుణ్ణి జ్ఞానం ఇమ్మని అడగాలనేది బైబిల్ చెప్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అయితే దేవుణ్ణి మనం జ్ఞానంతో నింపమని అడిగినప్పుడు నేను నమ్మేదేందంటే మొట్టమొదటగా దేవుని యెడల భయంతో దేవుడు మనల్ని నింపుతాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో కాబట్టి నన్ను నేను ఆత్మపూర్ణుడిననుకోని, ఆత్మతో నింపబడిన వాడిననుకోని, దేవుని యెడల భయం కలిగి నేను లేకపోతే నేను అబద్ధం ఆడుతున్నట్టు లెక్క. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనల్ని ఆయన యొక్క భయభక్తులతో నింపాలని, ఆయనకి విధేయత చూపించే వాళ్ళంగా మనల్ని రోజుకు రోజుకు మార్చాలని, ఆ విధంగా దేవుని యొక్క దీనత్వంతో మనల్ని ఎదిగేలాగా చేయాలనేది నా ప్రార్థన. దేవుడు ఈ వీడియోని దీవించును గాక బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థాంక్ యూ.